ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న పచ్చి అబద్ధాలు మోసపూరితం వార్తలని కొన్నిటిని తెలుసుకుందాం. ఈనాడు దురుద్దేశం ఎవరిది సిఎస్ గారు అంటూ వివాదాస్పద అధికారుల పేర్లు పంపారు అంటూ సిఎస్ జవహర్ రెడ్డిపై చెదారం అంతా పోగు చేసి బురద జల్లే కార్యక్రమంలో రామోజీ పడ్డారు. వాస్తవం ఏమిటంటే తెలుగుదేశాన్ని ఎలాగైనా జాకీలు పెట్టి లేపే విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రామోజీరావు తాను నడిబజార్లో నగ్నంగా నిలబడటమే కాకుండా ఈనాడు పత్రికను ఈటీవీని నగ్నంగా నిలబెట్టి మీడియాని అప్రదిష్ట పాలు చేసే వరకు వెళ్తున్నారంటే తనను తాను దిగదార్చుకుని మరీ రాస్తున్నారంటే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జర్నలిజానికి చీడపట్టినట్లుగా రామోజీ బృందం పిచ్చి రాతలను రాస్తూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేమి ఈసీ ఏమీ రామోజీ జేబు సంస్థ కాదు. ఒక్కో పోస్టుకి 3 పేర్లతో సిఎస్ జాబితా పంపితే ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను ఎన్నికల సంఘం నియమిస్తే అందులో కూడా రామోజీ బురద రాజకీయం చేసి సిఎస్పై పిచ్చి ఆరోపణలతోటి కథనాన్నిచ్చారు. మరి గత 2019లో జరిగిన సిఎస్ బదిలీ కానీ, ఆనాడు డీజీపీ మీద వచ్చిన అభియోగాలు కానీ, ఎస్పీలను బదిలీ కానీ, ఏసీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావుపై వచ్చినటువంటి ఆరోపణలు, ఎన్నికల సంఘం చేసినటువంటి ప్రకటన అవేవి చాలా గొప్ప విషయాలుగా రామోజీ భావిస్తున్నట్లుగా అనుకుంటూ ఇప్పుడు ఐపీఎస్ అధికారుల సంఘం సైతం ఈనాడుపై ధ్వజమెత్తింది. ఈ రకంగా చేయటం పచ్చి అసత్యాలతోటి రాస్తున్నారంటూ పరువు ప్రతిష్టలని దెబ్బతీయటం కోసమే ఈనాడు ఇలా చేస్తుందంటూ ఐపీఎస్లు వాపోతున్నారు. సో ఈ పరిస్థితి రామోజీ కేవలం చంద్రబాబు కోసం తన్ను తాను బలి చేసుకుంటున్నాడు, తను తాను నడి బజార్లో నగ్నంగా నిలబడుతున్నాడు అనటానికి ఇవన్నీ ఉదాహరణలు. హంతకుడు అవినాష్కి ఓటేస్తారా అంటూ ఇక షర్మిల గారి వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ఇస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి. వాస్తవం ఏంటంటే రాజకీయ అధికారం పిచ్చి పట్టినట్లుగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. వైఎస్ పేరును ఆనాడు సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లో వేస్తారా అంటూ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించిన షర్మిల ఇప్పుడు మాట మార్చి తన తండ్రిని అప్రతిష్ట పాలు చేసిన కాంగ్రెస్లోనే చేరడం అంతకంటే పరువు తక్కువ షర్మిలకి ఏముంటుందనేది కూడా జనం వ్యాఖ్యానిస్తున్నారు. వివేక హత్య చేశానన్న దస్తగిరికి మాత్రం సునీత కానీ ఎందుకు బెయిల్ ఇప్పించారు, షర్మిల ఎందుకు సమర్థిస్తున్నారు, ఇవన్నీ కూడా చూడటానికే వాళ్ళు చంద్రబాబు రాజకీయ ట్రాప్లో పడి షర్మిల సునీతలు చేస్తున్నటువంటి ఈ పిచ్చి వ్యవహారాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక ఉన్నది రాస్తే ఎదురుదాడ అంటూ ఐపీసీని వదిలి వైసీపీని అనుస్తున్న నిజం కాదా అంటూ మరొక కథనాన్ని ఈనాడు పత్రిక ఇచ్చింది. చంద్రబాబు రాసిన లేఖ ఇదంతా కలిపి మళ్ళీ ఎదురుదాడి చేయడానికే ప్రాముఖ్యత ఇచ్చింది. 2019 ఎన్నికలకు ముందు సిఎస్ డీజీలపై ఎందుకు ఈసీ వేటు వేసిందో రామోజీ ఎన్నడైనా రాశారా? అంటే రామోజీకి సలాం కొడితే ఆయన ముందు చేతులు కట్టుకుని ముఖ్యమంత్రులు కూర్చుంటే అప్పుడు ఆయన రాస్తాడనమాట, పద్ధతిగా రాస్తాడు, లేకుంటే భజన చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్కి అప్పుడు భజన చేసి ఆయన్ని ముంచాడు, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి భజన చేస్తున్నాడు, చంద్రబాబుకి భజన చేసి ఆయన్ని ముంచారు. ఇంకేముంది బ్రహ్మాండం బజిగోయిందో అని చెప్తే ఆయన నమ్మి మునిగాడు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థలో కూడా ముంచారు, దోల తీరింది. ఇప్పుడు మళ్ళీ జగన్పై పడి మాత్రం రోజు 5 ఏళ్లుగా ఏడుస్తూనే ఉన్నారు, ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. ఇక వృద్ధుల్ని కీళ్ళవిరిచారంటూ మరొక చెత్త వార్త రాశారు. ఆరోగ్యశ్రీ కింద 15,000 కోట్లు ఖర్చు పెట్టి 3,527 జబ్బులకు ఏపీ ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ మొత్తం దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవహరిస్తుంటే వీళ్ళు మాత్రం ఇట్లాంటి దరిద్రపు కొట్టు వార్తలు రాసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఈ ఆంధ్రజ్యోతి కూడా యథాప్రకారం అవ్వాతాతలపై ఎవరికి ప్రేమ, జగన్వి కోతలు బాబువి చేతలు అంటూ చంద్రబాబు గారికి జాకీ పెట్టి లేపటం కాదు, జాకీయో క్రేనో ఇంకేం దొరికితే అది లేపడానికి రాధాకృష్ణ నానా తంటాలు పడుతున్నారు. అందుకే వీళ్ళిద్దరూ నడి బజార్లో నగ్నంగా నిలబడినా సిగ్గుపడకుండా ప్రజల్లో తిరగడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రకమైన దరిద్ర పరిస్థితి జర్నలిజానికి వస్తుందని అనడం అనుకోవాలి. చంద్రబాబు టైంలో 44 లక్షల పింఛన్లు 39 లక్షలకి తగ్గాయి. అలాగే 1000 రూపాయల పెన్షన్ని 57 నెలలు ఇచ్చి చివరిలో జగన్ గారు 2000 చేస్తానని చెప్తే హడావుడిగా చంద్రబాబు గారు చేశారు.
అదంట జగన్ గారు కోతలంట, బాబు చేతలంట. ఏం దరిద్రం అండి బాబు, ఇన్ని అబద్ధాలు రాయటం. ఆ ప్రజలు పిచ్చోళ్ళ అమాయకుల? ఈ రకంగా చెత్తా చెదారం అంతా రాస్తూ ఇప్పుడు 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు విస్మరించే విధంగా జనం మర్చిపోవాలని వాలంటీర్లకు సంబంధించి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలాంటి వీళ్ళంతా కూడా చేసిన అరాచకాన్ని, వాళ్ళని పెట్టిన నరక యాతల నుంచి ప్రజల్ని మళ్ళీ తప్పుదారి పట్టించడం కోసం ఈ రకంగా పచ్చి అబద్ధపు వార్తలు రాసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలెవరు మోసపోరని నేనైతే అనుకుంటున్నాను.